మనకు పిహెచ్సి అవును ఈసారి ఇనిషియేటివ్ తీసుకొని చాలా మంది ఉన్నారు. సరే సంవత్సరం రెండేళ్ళ పని చేస్తారేమో కానీ వేకెన్సీ లేకుండా ఉంటుంది కదా సార్. కాబట్టి ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయో నేషనల్ హెల్త్ మిషన్లో వారి విషయంలో చొరవ తీసుకోండి. డాక్టర్లు వైద్య సిబ్బంది చాలా అవసరం. ఇవాళ పిహెచ్ రీఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నారు. గూడెం వచ్చి పెంచుకలపేట పిహెచ్ కింద పనిచేయడం అనేది అది మనం ఆలోచించలేని పరిస్థితి. కాబట్టి తప్పకుండా ఆ రీఆర్గనైజేషన్ విషయంలో కూడా కలెక్టర్ గారితో మాట్లాడదాం. మీరు కొంత ఇనిషియేటివ్ తీసుకోండి. ఈ మండలంలో ఇంకొకటి మనకు సిఆర్ఎఫ్ కింద ఇదివరకు 25 కోట్లతోటి మనం బాలజన్ కూడా రైతు వేదిక నుంచి మనం రవీంద్రనాథ్ తలవడి వరకు ఇంకో కొత్త మిగిలిపోయింది. ఆ రోడ్డు 25 కోట్లతోటి దాదాపు పూర్తిగా వచ్చింది. బీటీ కూడా అయిపోతుంది అనుకోండి. ఈ వారంలో ఖతం అయిపోతుంది. కొన్ని సైడ్ డ్రైన్స్ సీసీ రోడ్లు మండల కేంద్రంలో కావాలని ఉప సర్పంచ్ గారు సర్పంచ్ గారు కోరిండ్రు. తప్పకుండా అవి కూడా ఎన్ఆర్జీఎస్ కింద మంజూరు చేస్తాం. ఇంకొకటి గూడెం బాబాసాగర్ రోడ్డు హైబ్రిడ్ యానిటీ మోడల్ కింద ఫేజ్ 1 కింద 43 కోట్లతోటి మీకు మంజూరైంది. ఫారెస్ట్ ఏరియాలో ఏదైతే ఉన్నదో సింగిల్ బీటీ చేద్దాం. ఫారెస్ట్ బయట ఉన్నది మాత్రం డబుల్ రోడ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం డబుల్ రోడ్ అనగానే ఫారెస్ట్ వాళ్ళు యాక్టివ్ అవుతారు. ఇది ఒక్కటే కాకుండా మండలంలో దిమ్దా బ్రిడ్జు దాదాపు పూర్తిగా వచ్చింది. ఈ దసరా కల్లా ఆ బ్రిడ్జ్ పూర్తి చేసుకుని ఓపెనింగ్ చేసుకుంటే మనకి ఇంకొక పెండింగ్ బ్రిడ్జ్ ఒకటి నాయకప్గూడ టు బాలాజీ అని కూడా అది బీటీ రోడ్డు ప్లస్